అరుణాచల మా జనక మహారాజు జ్ఞాని కదండి. ఉమ్. అయినా ఒక యువ సన్యాసి వచ్చి ఆయన ఏయో ప్రశ్నలు వేసారంటే ఏంటండి? జ్ఞాని అంటే ఉమ్, ఏమీ చేయకుండా ఉంటారని, ఉమ్, వారికి ఏమి అంటవని, ఉమ్, వాళ్ళు చాలా ఉదాసీనంగా ఉంటారని అనుకుంటా ఉంటారు అందరూ. ఉమ్, కానీ మరి జనకుడు మహారాజు, ఉమ్, ఆయన పరిపాలన చేస్తున్నారు రాజ్యాన్ని. ఉమ్, అది అసలు ఎలా కుదురుతుంది అని ఈ ఉమ్, యువ సన్యాసికి ఒక అనుమానం వచ్చింది. ఉమ్, సరే, అసలు అదేంటో పరిశీలించుకుందామని చెప్పేసి ఆయన ఈ రాజ్యానికి వచ్చారు. ఉమ్, ఈయన పరిపాలన చూస్తున్నారు. ఉమ్, చుండి ఒకరోజు అనుమతి తీసుకొని అంతఃపురానికి వచ్చేసారు. జనక మహారాజా, మీరు జ్ఞాని అని అంటారు కదా, మరి ఇలా చేస్తున్నారే మీరు, వీరందరూ సేవలు అందిస్తున్నారు, ఉమ్, అంతమంది స్త్రీలు మీకు వింజామరలు విసురుతూ ఉన్నారు, బంగారు సింహాసనం మీద కూర్చున్నారు, ఉమ్, జ్ఞానికి అలాంటివన్నీ అక్కర్లేదు కదా, ఉమ్, మరి ఏమిటి మీరు దీనికి సమాధానం? ఉమ్, అది నా ప్రారంధం, ప్రారంధాన్ని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, ఉమ్, అది మంచిదైనా చెడ్డదైనా ఉమ్, అని అన్నాడు. ఉమ్, అప్పుడు ఆ యువ సన్యాసికి, అలాగా, ఉమ్, రాజ్యంలో ఉంటే తప్పించుకోవడానికి కుదరదు, ఇక్కడ ఉండి మీరు ఇలాగే చెప్తారులేండి, అరణ్యాలకు వెళదాం రండి, ఉమ్, తప్పించుకోవడానికి ఎలా కుదరదో నేను చూపిస్తానండి. ఆయన వెంట పెట్టి తీసుకెళ్ళాడు. అరణ్యాల్లో ఉమ్, హంసతూలికా తల్పాలు ఉండవు, ఉమ్, బంగారు సింహాసనాలు ఉండవు, ఉమ్, భోగభాగ్యాలు ఉండవు. ఉమ్, కాబట్టి అక్కడ ఎలా అనుభవిస్తాడో చూద్దామని చెప్పి అనుకుని ఉమ్, ఈ యువ సన్యాసి తీసుకుని వెళ్ళాడు. ఉమ్, బాగా కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఉమ్, అక్కడ ఈ జనక మహారాజు దాహం వేసింది. ఉమ్, మంచినీరు తెద్దామని చెప్పి ఈయన అక్కడ విశ్రమించమని చెప్పి ఆ యువ సన్యాసి నీళ్ల కోసం వెళ్ళాడు. సామంతరాజు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు కొడుకులు అడిగితే వాళ్ళకు చూపిద్దామని చెప్పి ఆయన రాజ్యం నుంచి బయలుదేరి వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే ఈ మధ్యలో ఈ కీకారణ్యం ఉంటుందన్నమాట. వస్తా ఉంటే ఎవరబ్బా ఈ అలసిపోయి సొలిసిపోయి పడిపోయి ఉన్నారని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి చూస్తే జనక మహారాజు. ఒక్కసారిగా ఆయన చూడగానే ఆనందం వేసి వెంటనే బాధ కలిగి వాళ్ళ పరివారంతో మొత్తం అన్ని ఏర్పాట్లు చేయించేశాడు. హంసతూలికా తల్పాలు, పరివారం, అవి ఇవి అన్నీ వచ్చేసినాయి ఇక్కడికి. ఆ నీళ్ళకి వెళ్ళిన యువ సన్యాసి నీళ్లు తీసుకుని వచ్చేప్పటికి ఇవన్నీ చూశాడు. ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. చేసి అప్పటికి అతనికి కనువిప్పు కలిగింది. అంటే ప్రారంధం అనేది ఎవ్వరికి కూడా మంచిదైనా చెడ్డదైనా, జ్ఞానికైనా మామూలు వ్యక్తికైనా తప్పదు. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అరుణాచల? రాసి ఉంటే ఏది తప్పదు. అంటే మంచి అయినా చెడైనా, ఎవరికైనా ఏ వ్యక్తికైనా అనేదాన్ని మరి మన భగవాన్ రమణ మహర్షులు వారు ఆ శరీరానికి వ్రణం వచ్చింది కదా, పెద్ద పుండు, ఆ సర్కోమా అనేది, దానికి మరి కొయ్యవలసి వచ్చినప్పుడు, ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు మొత్తం మంది ఇస్తామన్నారు డాక్టర్స్. అక్కర్లేదు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పారంటే ఆ తండ్రికి మొత్తం ఇవ్వకుండానే దాన్ని కోసారు. ఆ తండ్రి అలా చూశారు. ఏమిటి భగవాన్ అంటే, దీని ప్రారంధం ఇలా ఉంది అంటే ఆ ప్రారంధాన్ని అనుభవించి తీరవలసింది అనే దానికి ఇది మహత్తరమైన తార్కాణం. చక్కగా అందరికీ అర్థం చేసుకోగలిగే విషయంగా ఈ జనక మహారాజు యువ సన్యాసి కథ ద్వారా మనకు తెలిసింది అరుణాచల. కాబట్టి ఇక్కడ ఏమంటారు ఇప్పుడు మీరు? అంటే మీరు చెప్పినట్టు కరెక్టే. అది ఏదొచ్చినా ఇది మన మంచిగా అనుకుంటే చాలా మంచిది. అన్ని చక్కగా సంతోషంగా అనుభవించేయటమే. అనుభవించేస్తే పేచీ లేదు కదా, ఇక్కడతో ఆ ప్రారంధం తీరిపోతుంది. అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.